తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు నమోదుకు సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, కర్నూలు జిల్లాకు చెందిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పైన అనుచితమైన అవినీతి ఆరోపణలు చేసినటువంటి వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కేసు నమోదైంది. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో మంత్రి టీజీ భరత్ ఇచ్చినటువంటి లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. ఇటీవలే కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ నాయకులు చేసినటువంటి ధర్నాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బహిరంగంగా మంత్రి టీజీ భరత్ ను ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా అవినీతి ఆరోపణలు కూడా చేశారు. వరవకల్లు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఫార్మా కంపెనీ నుంచి మంత్రి టీజీ భరత్ 45 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారనేది ప్రధానంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి అభియోగం. దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మంత్రి టీజీ భరత్ తన అవినీతి మచ్చ లేకుండా పాలన చేస్తున్నానని ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి తమ కుటుంబము ప్రజాసేవలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకుండా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన పైన కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని అభియోగాలు చేయడం పైన ఆయన ఇప్పటికే మీడియా సమావేశంలో కూడా దాన్ని ఖండించారు. అయినప్పటికీ మరోసారి కూడా నిన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టీజీ వెంకటేష్ అదే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన, మంత్రి పైన కూడా మరోసారి ఫార్మా కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు చేయడంతో నిన్న సాయంత్రం కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో స్వయంగా మంత్రి టీజీ భరత్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కేసు నమోదైంది. దీంతో పాటు ఆయన పైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన పరువు నష్టం 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా కూడా వేస్తానని మంత్రి తెలియజేశారు. దీనికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అంటే ధన్యవాదాలు మురళి.